వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కోఫ్తా కర్రీ. దీనికి కావాల్సింది సొరకాయ, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటో. ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, కాజు, నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఇట్లానే 2 స్పూన్లు కొబ్బరి పొడి మిక్సీకి వేసుకోవాలి. జీరా, పట్ట, ఇలాచీ, లవంగాలు, ఆనియన్ ప్యూరీ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, 1/2 స్పూన్ ఉప్పు, స్పూన్ కారం వేసి కలిపేయాలి. దీంట్లోకి వేసేయాలి. ఇప్పుడు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సోంపు పౌడర్ వేసి కలిపేయాలి. వాటర్ పోసేయాలి. తురుముకోవాలి. తర్వాత దీంట్లోకి వేసి వాటర్ అన్నీ పీల్ చేయాలి. గట్టిగా పిండితే వాటర్ అన్నీ కిందకు వస్తాయి. తురిమిల సొరకాయలో 1 కప్ శనగపిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు ఇవన్నీ కలిపేయాలి. బియ్యం పిండి కూడా వేసి కలిపేయాలి. కోఫ్తా బాల్స్ రెడీ. కోఫ్తా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కోఫ్తా బాల్స్ని ఒక్కసారి కలుపుకొని కోఫ్తా బాల్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కోఫ్తాలు ఇప్పుడు మసాలాలోకి వేసేయాలి. కొంచెం బాయిల్ అవ్వగానే నూనె పైకి తేలంగానే తీసేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.